కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను గెలిచేందుకు గాను తెలంగాణలో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే సభకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉంది. పరేడ్ గ్రౌండ్ నుంచి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. ఇక టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్తుతం పెద్ద ఎత్తున సభను నిర్వహించేందుకు గాను కరీంనగర్లో ప్రతిసారి సభను నిర్వహించడం వారికి సెంటిమెంట్ గా మారింది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో నిర్వహించబోయే సభకు సంబంధించి అక్కడ నుంచి ఏర్పాట్లకు సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ముందుగా రాజేష్, పరేడ్ గ్రౌండ్ లో సభకు సంబంధించి ఏర్పాట్లు ఏంటి, ఆ తర్వాత మెజారిటీ సీట్లను గెలిచేందుకు గాను లక్ష్యంగా పెట్టుకుంది కదా కాంగ్రెస్, ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు? రైట్, మొత్తానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఒకవైపు పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ సభను కూడా ఏర్పాటు చేయబోతుంది. వాస్తవానికి 6 గ్యారంటీ స్కీములే ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పక్కాగా 4 గ్యారంటీ స్కీములను అమలు చేస్తూ ఉంది. 4 గ్యారంటీ స్కీములతో పాటుగా మిగతా మరో 2 గ్యారంటీ స్కీములను పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రారంభించాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా భావిస్తుంది. దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడవడం కంటే 3 రోజులు ముందుగానే మంత్రివర్గ సమావేశం భేటీ కానుండడం, ఒకవైపు పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున మహిళా సదస్సులు నిర్వహించడం అంతా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలన్నటువంటి లక్ష్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముందుకు వెళ్తా ఉంది. దానిలో పాటుగా ఇవాళ ఒకవైపు మంత్రివర్గ సమావేశం, మరొకవైపు సాయంత్రం 4:30 గంటలకి మహిళా సదస్సు నిర్వహించడం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. నవీన్, ఎందుకనంటే మొదటి నుంచి కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజానికి పెద్ద ఎత్తున మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి అంశాన్ని పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంతో పాటుగా 2500 ఆర్థిక సహాయాన్ని మహిళలందరికీ అనౌన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత సాయంత్రము పరేడ్ గ్రౌండ్ వేదికగా మరొకసారి వాళ్ళ చేయుతలకు, మహిళా సాధికారతకు, మహిళా చేయుతకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతున్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకనంటే మొదటి నుంచి కూడా 10 ఏళ్ల పాటు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2019 వరకు కూడా తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత 2018 ముందస్తు ఎన్నికల తర్వాత కూడా పెద్ద ఎత్తున మహిళలపై ఎదుర్కొన్నటువంటి జాడలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర అంశాలని ప్రామాణికంగా తీసుకోలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రాజకీయ కోణంలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో నియమించిన తప్పితే మహిళలకు సాగుతున్నటువంటి అన్యాయం పైన ఈ రోజు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చలేదు. దాంతోపాటుగా 2014లో మహిళలకు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తక్కువ చూపు చూసింది. 2018 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని కూడా తక్కువ చూపు చూసినటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ తో పాటుగా ప్రజల్లో చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం అంతా కూడా విస్తృతపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ పథకానికి విస్తృత స్థాయిలో ప్రజల నుంచి విశేష స్పందన కూడా వస్తుంది. దాంతోపాటుగా అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ డేనే 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో కూడా మహిళలకు మరింత మెరుగైనటువంటి విద్యా, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలు ప్రధాన ఎజెండాగా తీసుకొని చర్చించడంతో పాటుగా సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్నటువంటి వారి బహిరంగ సభను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మరొకసారి మాటలు తూటాలు పేల్చే అవకాశం కనిపిస్తుంది. 2014 నుంచి 2023 వరకు కూడా టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మహిళల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరుపైన ఇవాళ పరేడ్ గ్రౌండ్ సభా వేదికగా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలే తమను గట్టెక్కిస్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరొకసారి తెలంగాణ మహిళా సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాల్సిందిగా ఇవాళ సభ ద్వారా రేవంత్ రెడ్డి మరొకసారి విన్నవించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అదే సమయంలో మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర తెలపనుంది మంత్రివర్గం.